దీవించుమయ్యా నా యేసయ్యా, ప్రార్థన యోధునిగా నన్ను మార్చుమయ్యా. దీవించుమయ్యా నా యేసయ్యా, ప్రార్థన యోధునిగా దీవించుమయ్యా, ప్రార్థన యోధునిగా నన్ను మార్చుమయ్యా. యాకోబు ప్రార్థించగా దీవించినావు, ఇశ్రాయేలుగా మార్చినావు. యాకోబు ప్రార్థించగా ఇశ్రాయేలుగా అలాంటి దీవెనను నాకీయుమయ్యా. ప్రార్థన యోధునిగా నన్ను మార్చుమయ్యా, ప్రార్థన యోధునిగా నన్ను మార్చుమయ్యా. దీవించుమయ్యా నా యేసయ్యా, ప్రార్థన యోధునిగా దీవించుమయ్యా. దానియేలు ప్రార్థించగా ఆలకించినావు, సింహాల బోను నుండి తప్పించినావు. దానియేలు ప్రార్థించగా సింహాల బోను నుండి తప్పించినావు. అలాంటి ధైర్యమును నాకీయుమయ్యా, అలాంటి ధైర్యమును ప్రార్థన యోధునిగా నన్ను మార్చుమయ్యా. దీవించుమయ్యా అందరం, ప్రార్థన యోధునిగా నన్ను మార్చుమయ్యా. ఎస్తేరు ప్రార్థించగా కృప చూపినావు, తన ప్రజలందరినీ రక్షించినావు. ఎస్తేరు ప్రార్థించగా ఆమేన్, తన ప్రజలందరినీ అలాంటి తెగింపు నాకీయుమయ్యా, అలాంటి తెగింపు ప్రార్థన యోధునిగా నన్ను మార్చుమయ్యా. ఆమేన్, దీవించుమయ్యా నా యేసయ్యా, ప్రార్థన యోధునిగా యెహోషువ ప్రార్థించగా వినియున్నావు, సూర్య చంద్రులను నిలిపినావు. యెహోషువ ప్రార్థించగా ఆమేన్, అలాంటి ప్రార్థనను నాకీయుమయ్యా, అలాంటి ప్రార్థనను విశ్వాస వీరునిగా నన్ను మార్చుమయ్యా. విశ్వాస ఆమేన్, ఆమేన్ నా యేసయ్యా, ప్రార్థన యోధునిగా దీవించుమయ్యా నా యేసయ్యా, ప్రార్థన యోధునిగా ఆమేన్, ప్రార్థన యోధునిగా నన్ను మార్చుమయ్యా. దీవించుమయ్యా నా యేసయ్యా, ప్రార్థన యోధునిగా నన్ను మార్చుమయ్యా. దీవించుమయ్యా నా యేసయ్యా, ప్రార్థన యోధునిగా నన్ను మార్చుమయ్యా. అడుగుదామా కుడి చేయి పైకెత్తి.
దీవించుమయ్యా నా యేసయ్యా, ప్రార్థన యోధునిగా నన్ను మార్చుమయ్యా, దీవించుమయ్యా నా యేసయ్యా, ప్రార్థన యోధునిగా నన్ను మార్చుమయ్యా, దీవించుమయ్యా నా యేసయ్యా. అవును తండ్రి, ప్రార్థన యోధునిగా నన్ను మార్చండి. నిజమైన ఆశీర్వాదం ఏంటంటే నేను నీ పోలికగా మార్చబడడం. నిజమైన ఆశీర్వాదం ఏంటంటే నేను ప్రార్థన యోధునిగా మారడం. మా ప్రార్థనలో పరిశుద్ధాత్మ నడిపింపు, మా ప్రార్థనలో పరిశుద్ధాత్మ భారం, మా ప్రార్థనలో పరిశుద్ధాత్మ చిత్తం. అలాగున్న మా ప్రార్థన జీవితాన్ని మార్చి మీరు మహిమ పొందుకోమని, మీరు మాట్లాడిన ప్రతి మాట మా హృదయంలో నీరు కట్టి ఫలింపచేసి వాక్యానుసారమైన జీవితంలో స్థిరపరచమని యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ సమక్షంలో అడిగి ప్రార్థించి పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. Translating. Yes, Pastor. Okay, I'm going to put continue here so I can see. Yes, And thank you. I bring you greetings from America to India. అమెరికా దేశం నుంచి భారతదేశానికి మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. And I bring you greetings from my state, Florida, to your state, Telangana. మరి నా రాష్ట్రమైన ఫ్లోరిడా నుంచి మీ రాష్ట్రమైన తెలంగాణకి నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. And I bring you greetings from the Church of America to the Church of India. అంత మాత్రమే కాదు, అమెరికాలో ఉన్న దేవుని సంఘం నుండి భారతదేశంలో ఉన్న సంఘానికి నా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. It's a real privilege for me to share these moments with you. మీ అందరితో ఈ గడియలు గడపడం చాలా గొప్ప ఆధిక్యతగా భావిస్తున్నాను. And I noticed the name of your group, Prayer Warriors India. మీ యొక్క గ్రూప్ పేరు నేను చూశాను, ప్రేయర్ వారియర్స్ ఇండియా. And one of my favorite words in the Bible is the word warrior. నాకు బైబిల్లో చాలా ఇష్టమైన పదం ఒకటి, అదేనంటే వారియర్, యోధుడు అనే పదం. The church needs warriors because we are in a war. సంఘము యుద్ధంలో ఉంది కాబట్టి సంఘానికి ఖచ్చితంగా యోధులు కావాలి. So I send a special greetings to the warriors to whom I speak tonight. కాబట్టి ఈ రోజు or today, this morning. ఇక్కడున్న ఈ వారియర్స్ అందరితో, ఈ యోధులందరితో కూడా శుభాభివందనాలు తెలియపరుస్తూ మీతో నేను మాట్లాడుతూ ఉన్నా. And a special greeting to Pastor Benjamin and Pastor Suresh, whom I've known for a number of years. పాస్టర్ బెంజమిన్ గారికి, పాస్టర్ సురేష్ గారికి అనేక సంవత్సరాల నుంచి నేను వారిని ఎరుగుదును. వారికి నా శుభాకాంక్షలు. And I've known quite a number of warriors across the nation of India. భారతదేశంలో చాలా మంది యోధులు నాకు తెలుసు. I know Ramesh in Chennai. చెన్నైలో రమేష్ గారు, Babu in Calcutta. కల్కటాలో బాబు గారు, Kumar Paul in Delhi. ఢిల్లీలో కుమార్ పాల్ గారు. So India has got warriors all over the nation. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే భారతదేశం నిండా గొప్ప యుద్ధ వీరులు ఉన్నారు. And so warrior is one of my favorite words for another reason. కాబట్టి యోధుడు అనే పదం నాకు చాలా ఇష్టమైనది. దానికి ఇంకో కారణం కూడా ఉంది. My grandson, before he was born, was being prayed over while he was still in the womb, and he was declared to be a warrior for God. దేవుని బిడ్డలారా, నా మనవుడు పుట్టక మునిపే దేవుడు ప్రేరేపించి ఆ మనవుని కోసం ప్రార్థన చేస్తే, ఇంకా గర్భంలో ఉంటుండగానే ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తే ఒక యోధునిగా ఉండబోతున్నాడని ప్రభు చెప్పారు. So that set me on a scriptural search. What is a warrior? What does a warrior look like? కాబట్టి ఆ విషయం బట్టి అసలు యుద్ధ వీరుడు ఎలా ఉంటాడు, ఎలా ఉండాలి అనే దాని గురించి వాక్యాన్ని వెతికాను.
what are the characteristics of a spiritual warrior? ఒక ఆత్మీయ యోధునికి ఉండాల్సిన గుణలక్షణాలు ఏంటి? And the best text that I found was concerned the warriors of King David. దేవుని బిడ్డలారా, ఒక యోధునికి ఉన్న గుణలక్షణాల గురించి చూస్తే నాకు దొరికిన ఒక మంచి వాక్య భాగం దావీదుని గురించి. And I discovered several things that characterize these men. ఈ యొక్క యోధుల గురించి కొన్ని ప్రత్యేకమైన గుణలక్షణాలను చూడగలిగాను. And I think those same characteristics should characterize us as warriors today. దేవుని బిడ్డలారా, వాటిలో ఖచ్చితంగా మన యొక్క గుణలక్షణాలు కూడా వాటిలో నుంచి మనం సంపాదించుకోవచ్చు. There are two passages that are parallel passages, 1 Chronicles 11 and 2 Samuel 23. దేవుని బిడ్డలారా, మొదటి దినవృత్తాంతాలు 11వ అధ్యాయం, 2వ సమూయేలు అక్కడ కూడా మనం చూడొచ్చు. Okay, and I want to start with 1 Chronicles 11 verse 10. మొదటి దినవృత్తాంతాలు 11వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం. I want to show you the main attribute of a warrior. ఒక యుద్ధ వీరునికి ఉండే ఒక ప్రాముఖ్యమైన లక్షణం చూస్తాం ఇక్కడ. And it's simply this: they know the purpose for their lives. వారి జీవితాల గురించి ఉన్న ఉద్దేశం ఏంటో వారికి తెలుసు యుద్ధ వీరులకు. If you look at 1 Chronicles 11 verse 10, మొదటి దినవృత్తాంతాలు 11వ అధ్యాయము 10వ వచనాన్ని చూస్తే it says, these were the chiefs of David's mighty warriors. ఇశ్రాయేలులకు యెహోవా సెలవిచ్చిన ప్రకారము దావీదును పట్టాభిషేకం చేయుటకై అతని రాజ్యమునందు అతనితోను ఇశ్రాయేలు అందరితో కూడి. And they gave David's kingship strong support to extend it over the whole land. సహాయము చేసిన దావీదునొద్ద నున్న పరాక్రమశాలులైన వారిలో ప్రధానులు వీరు. They understood that their main purpose in life was to extend David's kingship over the all of Israel. ఇక్కడున్న వీరులందరూ కూడా, ఇక్కడున్న ప్రధాన యోధులందరూ కూడా వారి జీవితంలో ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే దావీదును రాజుగా నిలవబెట్టాలి, అతనికి సహాయం చేయాలి. Most people live out of their own purposes, not out of God's purpose. దేవుని బిడ్డలారా, చాలా మంది వారి సొంత ఉద్దేశం కొరకు జీవిస్తారు కానీ దేవుని ఉద్దేశం కొరకు జీవించరు. It's possible for us, even as pastors, to live out of our purpose rather than God's purpose. దేవుని బిడ్డలారా, మనందరికీ ఇది సాధ్యమే. దేవుని ఉద్దేశాన్ని ప్రక్కన పెట్టి మన సొంత ఉద్దేశాల కొరకు జీవించే అవకాశం మనందరికీ ఉంది. God's purpose for us as warriors is to extend the kingship of Jesus over our whole cities and over our whole state. ప్రియ సేవకులారా, ప్రార్థనా యోధులుగా మన పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? రాజైన యేసు యొక్క రాజ్యము ఈ లోకంలో విస్తరించాలి, అది మన ఉద్దేశం. And warriors understand their purpose is not just to build a big church, but to extend the kingship of the king. ఒక ప్రార్థనా యోధుని యొక్క ముఖ్య ఉద్దేశము తన సంఘం యొక్క విస్తరణ కాదు, కానీ యేసు రాజ్యం యొక్క విస్తరణ. That's what Jesus said in Acts 1:8. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనంలో యేసయ్య చెప్పిన మాట అదే. My purpose for you is to extend my witness over all your city, all your state, and all the world. ఆయన చెప్పాడు, మీరు యెరూషలేములోను యూదయలోను సమరయలోను భూ దిగంతాల వరకు నాకు సాక్షులుగా ఉంటారన్నాడు. So for Suresh and Pastor Benjamin, it means all of Hyderabad. దేవుని బిడ్డలారా, పాస్టర్ సురేష్ గారికి, పాస్టర్ బెంజమిన్ గారికి అది హైదరాబాద్ అయి ఉండొచ్చు. And all of Telangana. తెలంగాణ అంతా దేవుడు వారికి ఇవ్వచ్చు. And then beyond. అంతేకాదు అక్కడి నుంచి విస్తరించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. యేసయ్య రాజ్యం ఆ స్థలాల్లో విస్తరించాలి. So the first characteristic of a warrior is he understands his purpose. ఒక యుద్ధ వీరుని యొక్క మొట్టమొదటి యొక్క అర్హత ఏంటి? అతడు గ్రహించాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే తన యొక్క ఉద్దేశాన్ని, దేవుని ఉద్దేశాన్ని గ్రహించాలి.
And he lives in that purpose, not his own purpose, but in God's purpose. తన సొంత ఉద్దేశం కొరకు జీవించడం కాదు, దేవుని ఉద్దేశాల కొరకు ప్రార్థన యోధులు జీవించాలి. దేవునికి స్తోత్రం. And that's what you're doing as warriors for Telangana. దేవుని బిడ్డలారా, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలో మనం చేస్తున్న పని అదే. Now look at 2 Samuel 23. రెండవ సమూయేలు 23వ అధ్యాయం చూద్దాం ఇప్పుడు. I want to introduce you to specifically to some of these men who are named in this text. దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగంలో కొంతమంది పేర్లు కూడా పేర్కొనబడినట్టు మనం చూస్తూ ఉన్నాం. Look at verse 8 of 2 Samuel. రెండవ సమూయేలు 23వ అధ్యాయము 8వ వచనం. We're going to meet three men. The first one here is named Josheb. దేవుని బిడ్డలారా, ఇక్కడ ముగ్గురు వ్యక్తులు మనం కలుసుకుంటాము. మొదటి వ్యక్తి బెషెబెతన్. And what it says about him is he raised his spear against 800 men whom he killed in one encounter. దేవుని బిడ్డలారా, ఒక యుద్ధంలో ఒక పోరాటంలో తన ఈటెను ఎత్తి 800 మందిని ఆయన మరి సంహరించినట్లు, వారితో పోరాడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. The characteristic here is a warrior has no fear, no matter what the odds. దేవుని బిడ్డలారా, యోధునికి ఉండే గుణలక్షణం ఏంటంటే యోధుని హృదయంలో భయం అన్నది ఉండనే ఉండదు. I mean 800 men, but there was no fear. గమనించండి, అతనికి ఎదురుగా వచ్చింది 800 మంది, కానీ వారిలో ఎవ్వరికి ఆయన భయపడలేదు. And you brothers in Telangana, you brothers are fearless as warriors. దేవుని బిడ్డలారా, సేవకులారా, తెలంగాణలో ఉన్న దైవజనులారా, మీరు భయము లేని సేవకులుగా ఉండాలి, భయము లేని యుద్ధ వీరులుగా ఉండాలి. There are times you're opposed by your government. ప్రభుత్వాలు వ్యతిరేకంగా రావచ్చు. There are times you're opposed by religion around you and the gods of that religion. దేవుని బిడ్డలారా, చుట్టూ ఉన్న దేవతలు, దేవుళ్ళని పిలువబడుతున్న వారు, వారి మతాలు, అవన్నీ కూడా నీకు వ్యతిరేకంగా నిలబడొచ్చు. Sometimes to be a warrior, it's very dangerous. దేవుని బిడ్డలారా, నిజానికి ఒక యోధునిగా ఉండడం అన్నది చాలా ప్రమాదకరమైనది. But my friend Kumar Paul in Delhi, he is fearless in that city. దేవుని బిడ్డలారా, ఢిల్లీలో నా స్నేహితుడు ఆయన ఉన్నాడు, కుమార్ పాల్ అని. ఆయన ఆ పట్టణంలో ఉండి కూడా ఎటువంటి భయం లేకుండా జీవిస్తున్నాడు. So a warrior has no fear. ఎందుకంటే యోధునికి భయం అన్నది ఉండకూడదు. Look at verses 9 and 10. We 9-10 వచనాలు చూద్దాం. We meet the second of these special three men. ఈ ముఖ్యమైన బలాఢ్యుల్లో మిగతా ఇద్దరిని మనం చూస్తాం ఇక్కడ. His name is Eliezer. అతని పేరు ఎలియాజర్, రెండవ వ్యక్తి. And look what he does. ఆయన ఏం చేస్తున్నాడో చూడండి. When the Philistines are coming against him, ఫిలిష్తీయులు ఇశ్రాయేలుకి వ్యతిరేకంగా వచ్చినప్పుడు, he stands his ground and he strikes down the Philistines till his hand freezes to the sword. దేవుని బిడ్డలారా, ఆయన ఫిలిష్తీయులకు వ్యతిరేకంగా యుద్ధం ఆడినప్పుడు చేయి తిమ్మిరిగొను కత్తి దానికి అంటుకొని పో వరకు ఫిలిష్తీయులను హతము చేశాడంట. And the Lord brings a great victory that day. ప్రభు ఆ రోజు గొప్ప రక్షణ కలుగజేశాడు ఇశ్రాయేలుకి. Listen, the next attribute of a warrior is there is no quit. He never quits. దేవుని బిడ్డలారా, ఒక యోధునికి ఉండే రెండవ గుణలక్షణం ఏంటో తెలుసా? పోరాటమును విడిచిపెట్టడు ఏ క్షణానైనా. He has a frozen hand on the sword. గమనించండి, కత్తి చెయ్యికి అంటికిపోయిందంట. Have you ever worked with a tool so long that you couldn't literally open your fingers? దేవుని బిడ్డలారా, ఏదైనా వస్తువు పట్టుకొని మనం పని చేసినప్పుడు అది మన చేతిలోనే ఉండిపోయి ఇంకా దాన్ని విడిచిపెట్టలేనంత, అంటుకొని పోయినంత ఎక్కువసేపు ఎప్పుడైనా పని చేసామా? A few years ago,
there was a group of men in our church that we adopted this name, the men of the frozen hand. దేవుని బిడ్డలారా, కొన్ని సంవత్సరాల క్రితం ఈ పేరునే మేము ఒక గ్రూప్ కి, మా సంఘంలో ఒక గ్రూప్ కి పెట్టాం. ఏమని పెట్టామంటే మెన్ విత్ ఫ్రోజన్ హ్యాండ్, అంటే చెయ్యి తిమ్మిరిగొన్న గుంపు అని పెట్టాం. Not only are warriors fearless, warriors have a frozen hand. దేవుని బిడ్డలారా, యుద్ధ వీరులు భయం లేని వారుగా ఉండడం మాత్రమే కాక యుద్ధ వీరులకు చెయ్యి They will never తిమ్మిరిగొన quit till the work is done. అంటే చెయ్యి తిమిరిగొనడం అంటే ఏంటంటే వారి యొక్క పనిని ఎన్నడూ వారు విడిచిపెట్టారు. So you have put your hand to a great work and you must never let it go. ఒక గొప్ప కార్యాన్ని మీరు తలపెట్టారు, దాంట్లో మీరు చెయ్యి ఉంచారు, ఎన్నడూ అది వెనక్కి వెళ్ళకూడదు, దాన్ని విడిచిపెట్టకూడదు. And there's another attribute that I see here from Eliezer. ఎలియాజరులో నుంచి కనిపిస్తున్న ఒక గొప్ప విశేషమైన లక్షణం ఇది దేవుని బిడ్డలారా. It says that when the battle started, everybody else left, but he did not leave. కానీ బైబిల్ అంటుంది యుద్ధం ప్రారంభమైనప్పుడు అందరూ పారిపోయారు, కానీ ఆయన మాత్రం పారిపోకుండా అక్కడే ఉన్నాడని వాక్యం అంటుంది. A warrior knows how to stand alone. ఒక యుద్ధ వీరుడు ఒంటరిగా నిలవబడ్డానంటే ఏంటో అతడు ఎరిగి ఉన్నాడు. Now you brothers are pastors and I know there are times you wish people would stand with you, but there's no one with you. సేవకులారా, అనేక సందర్భాల్లో నాతో పాటు వారు నిలవబడాలి, వీరు నిలవబడాలని, ఇతరులు మనతో నిలవబడాలని కోరుకుంటాం, కానీ చాలా సార్లు ఎవరు మనతో నిలవబడలేని పరిస్థితులు ఉంటాయి. Warriors know how to stand alone. కానీ యుద్ధ వీరునికుంటే లక్షణం ఏంటో తెలుసా? ఎంత మంది వదిలిపెట్టినా ఒంటరిగానైనా నిలవబడతాడు, పోరాడతాడు. Like David when he was a shepherd boy walking into the valley to face the giant. దావీదు ఒక గొర్రెల కాపరిగా ఉన్న దినాలలోనే దేవుని బిడ్డలారా గొప్ప వీరుణ్ణి ఎదుర్కోవడానికి ఒంటరిగానే వెళ్ళాడు. There should have been others with him, but there was not. నిజానికి ఆ చిన్న పిల్లోడు వెళ్తూ ఉంటే మిగతా వాళ్ళు కూడా ఆయనతో పాటు వెళ్ళాలి, కానీ ఏ ఒక్కరు అతనితో వెళ్ళలే. He was alone as he faced the giant. ఈ యుద్ధ వీరుని ఎదుర్కోవడానికి దావీదు వెళ్తున్నప్పుడు ఒంటరిగానే వెళ్ళాడు. But here's what you discover, that when you're in that valley, you are not alone. దేవుని బిడ్డలారా, ఆ లోయలో నుంచి మనం వెళ్తూ ఉన్నప్పుడు మనం ఒంటరి వారము కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. The God who called you into that valley stands there with you. ఆ లోయలోంచి వెళ్ళడానికి నిన్ను పిలిచిన దేవుడు నీతో, నీ పక్షంగా నిలవబడే దేవుడై ఉన్నాడు. So warriors never quit. కాబట్టి యుద్ధ వీరులు ఎన్నడూ వెనక్కి జరగరు. Warriors are fearless. యుద్ధ వీరులు భయం లేని వారిగా ఉంటారు. And warriors know how to stand alone. యుద్ధ వీరులు ఒంటరిగా నిలవబడ్డం వారికి తెలుసు. There's another attribute that we see here in verses 11 and 12. 11-12 వచనాల్లో ఇంకో గుణ లక్షణాన్ని చూస్తాం. This is the third of these great three. His name is Shema. ఈ ముగ్గురు బలాఢ్యుల్లో మూడవ వ్యక్తి, అతని పేరు షమ్మా అని మనం చూస్తాం. And when the Philistines are coming against him, he is standing in the middle of a field of lentils, a field of beans. ఫిలిష్తీయులు ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా వచ్చినప్పుడు అలచందల చేనులో ఇదిగో అతడు ఒక్కడే నిలవబడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. Everybody else flees, but Shema takes his stand in the middle of that field and says, "This is my field." అక్కడ కూడా అందరూ అతను వదిలిపెట్టి పారిపోయినా కూడా షమ్మా మాత్రం అలచందల పొలంలో నిలబడి, ఇది నా పొలము, ఇది నా స్థలం, దీన్ని నేను విడిచిపెట్టనని దాన్ని కాపాడుకున్నాడు. And now here's the characteristic of a warrior. ఒక యుద్ధ వీరునికి ఉండే ఒక అద్భుతమైన గుణలక్షణం ఇదండి. He knows how to defend the territory that God has given him. దేవుడు తనకిచ్చిన స్థావరాన్ని, తనకిచ్చిన పొలాన్ని, తనకిచ్చిన స్థానాన్ని కాపాడుకోవడం యుద్ధ వీరునికి తెలుసు. That he knows how to defend his family. తన కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలో యుద్ధ వీరునికి తెలుసు. This is my family. ఇది నా కుటుంబం ఇది.
The adversary cannot have it. శత్రువు దీన్ని పొందుకోలేడు, దీన్ని నాశనం చేయలేడు అని నిలబడాలి. This is my wife. This is my son. This is my daughter. నా భార్య, నా కుమారుడు, నా కుమార్తె, శత్రువు వీరి మీద దాడి చేయడానికి వీల్లేదు, వారిని నేను కాపాడుకుంటాను. The warrior knows how to defend his family. దేవుని బిడ్డలారా, యుద్ధ వీరులకు తెలిసిన విషయం ఏంటంటే వారి కుటుంబాలు ఎలా కాపాడుకోవాలో వారికి తెలుసు. The warrior knows how to defend his church. This is my church. It's the church that Jesus has given me to be shepherd. సంఘాన్ని ఎలా కాపాడుకోవాలి? యేసు ప్రభు తను ఒక కాపరిగా ఉండడానికి ఈ సంఘాన్ని నాకు అప్పగించాడు. దీనిలో ప్రజల్ని ఎలా కాపాడుకోవాలో యుద్ధ వీరునికి తెలుసు దేవుని బిడ్డలారా. And warriors know how to defend their territory that God has given them. దేవుడు వారికిచ్చిన పొలాన్ని, వారికిచ్చిన చేనుని వారు భద్రం చేసుకోవాలి, కాపాడాలి, దానికోసం పోరాడాలి. This is my city. The enemy cannot have it. ఇది నా పట్టణం, శత్రువు ఈ పట్టణాన్ని తీసుకోవడానికి వీల్లేదు అని నిలబడాలి. This is my state. Telangana belongs to the Lord Jesus Christ. ఈ రాష్ట్రము నాది, ఈ రాష్ట్రము నా ప్రభువైన యేసుకు సొంతమై ఉండాలి, ఇది సైతానుడు అపహరించడానికి వీల్లేదు అని నిలబడాలి. The enemy cannot have it. శత్రువు దీనిని తీసుకోలేడు, దీన్ని జయించలేడు, దీన్ని వారి చేతిలోకి తీసుకోలేడు అని నిలబడాలి. This is my nation. India is my nation. The enemy cannot have it. భారతదేశము నా దేశము, శత్రువు ఈ దేశాన్ని వాడి సొంతం చేసుకోలేడు అని ధైర్యంగా నిలబడాలి. This is my heart. The enemy cannot have any place in my heart. ఇది నా హృదయం, దేవుడు నాకు ఇచ్చినది, నా హృదయంలో శత్రువుకి ఎంత మాత్రము చోటు లేదు అని నిలబడాలి. Not 1 inch belongs to darkness. దేవుని బిడ్డలారా, మన హృదయంలో 1 ఇంచు కూడా చీకటికి సంబంధము లేదు, చీకటికి స్థానము లేదు. The warrior knows how to defend the territory that God has given him. యుద్ధ వీరునికి దేవుడు తనకిచ్చిన స్థానాన్ని, స్థావరాన్ని ఎలా కాపాడుకోవాలో తెలుసు. So we see these 3 mighty warriors. కాబట్టి ఇక్కడున్న 3 బలాఢ్యుల్ని మనం చూస్తూ ఉన్నాము దేవుని బిడ్డలారా. I mean, there's Josheb. No fear. ఇదిగో ఆ వ్యక్తికి భయం అంటే ఏంటో తెలియదు. There's Eliezer with a frozen hand. బెషెబా అనే వ్యక్తికేమో భయం అంటే తెలియదు. ఎలియాజర్ అనే వ్యక్తికేమో చెయ్యి తిమ్మిరిగొనిపోయింది ఆ యుద్ధంలో. He'll never quit. ఎన్నడూ విడిచిపెట్టలేదు. Even if no one else is with him, he stands alone. అందరూ విడిచిపెట్టి పారిపోయిన ఒంటరిగానే నిలవబడ్డాడు. And then there's Shema. షమ్మాను మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా. Ends the territory God has given him. దేవుడు అతనికి ఇచ్చిన అలచందుల ఆ పొలాన్ని కాపాడుకున్నాడు ఆయన. These 3 men are pretty amazing warriors. ఈ 3 కూడా అద్భుతమైన యుద్ధ వీరులు దేవుని బిడ్డలారా. But so are you. అయితే వారు మాత్రమే కాదు, నీవు కూడా. We've got to fight for our nation and fight for our families. మన దేశం కొరకు, మన కుటుంబాల కొరకు మనం పోరాడాలి. And fight for our cities. మన పట్టణాల కొరకు మనం పోరాడాలి ప్రియ దేవుని బిడ్డలారా. And there's more here in this text. ఈ వచన భాగాల్లో ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. Let's look at one more thing, verses 13 through 17. 13 నుంచి 17 వరకు చూద్దాం దేవుని బిడ్డలారా. These 3 men, these are the 3 that we've just met. ఇప్పటి వరకు మనం ఒక 3ని చూసాము. ఆ 3 కూడా ముఖ్యమైన బలాఢ్యులు. In verse 13 it says they come to David when he's down at the cave. 13వ వచనం అంటుంది, మరియు 30 మంది అధిపతుల్లో శ్రేష్ఠులైన 3 కోతకాలమున అదుల్లాము గుహలోనున్న దావీదు నద్దకు వచ్చినప్పుడు. And we're told it was the harvest time of the year. కోతకాలమున దావీదు దగ్గరికి వారు వచ్చారంట, అదుల్లాము గుహలో దావీదు ఉన్నప్పుడు. It's a time when the weather is still very hot and there's no rain. దేవుని బిడ్డలారా, అప్పుడు ఇంకా వాతావరణం చాలా వేడిగా ఉంది, వర్షాలు లేవు. ఆ సమయంలో వారు వచ్చారు అక్కడికి. And the water gets hot and stagnant and it's not very good to drink. అక్కడున్న నీళ్లు చాలా వేడిగా, అసలు తాగడానికి వీలు లేనట్లుగా ఉన్నాయి దేవుని బిడ్డలారా దావీదున్న ప్రాంతంలో.
And evidently King David is just kind of walking around one evening at nighttime. ఒక రాత్రికాల సమయంలో దావీదు అక్కడ నడుస్తూ అక్కడ సంచారం చేస్తూ, And he's kind of talking to himself like we do. You know. మనం కూడా మాట్లాడుకుంటాం కదా, అట్లా నడుస్తూ నడుస్తూ మాట్లాడుకున్నట్టు రాజు తను మాట్లాడుకుంటున్నాడు. He's thinking about that cool water that comes from the well in Bethlehem. ఆయన ఆలోచిస్తున్నాడు, బెత్లెహేము గవిలో ఉన్న ఆ బావిలో ఉన్న నీళ్లు ఎంత బాగుంటాయి కదా, అసలు ఎంత చల్లగా ఉంటాయి కదా అని ఆలోచిస్తున్నాడు. And he says, "Oh man, I wish I could almost taste that water. I wish I had a sip of water from that well." ఇంత వేడిగా ఉంది వాతావరణం, నేను తట్టుకోలేకపోతున్నా, అసలు ఆ బెత్లెహేము బావిలో ఉన్న ఆ నీళ్లు తాగితే ఎంత బాగుంటది కదా అని అనుకుంటున్నాడు. He was just saying it to himself, I think. ఆయన నేను అనుకుంటాను తనలో తానే అనుకుంటున్నాడు అట్లా. But these three heard what the king said. అయితే దావీదు చెప్పిన మాటను ఈ ముగ్గురు బలాఢ్యులు విన్నారు. And one of them said, "Did you hear what the king said?" వారిలో ఒకడు అంటాడు, రే దావీదు చెప్పిన మాట నువ్వు విన్నావా, నీకు వినబడ్డదా? He wants water from Bethlehem. బెత్లెహేము దగ్గర నుంచి నీళ్లు కావాలంట ఆయనకి. Let's go get him some water. వెళ్ళి అతనికి కొంచెం నీళ్లు తీసుకొద్దాం పదండి. Well, there's a problem with that. The Philistines were occupying Bethlehem. దాంట్లో ఒక పెద్ద సమస్య ఉంది. అదేంటంటే అప్పటికి ఫిలిస్తీన్లందరూ బెత్లెహేములోనే ఉన్నారు. And it was about 7 miles away from where they were. ఈ అదుల్లాము గుహ దగ్గర నుంచి బెత్లెహేముకు వెళ్ళాలంటే దగ్గర దగ్గర 7 మైళ్ళు వాళ్ళు ప్రయాణం చేసి వెళ్ళాలి. Listen, here's the attribute of the warrior. యుద్ధ వీరునికి ఉండే ఒక అద్భుతమైన గుణలక్షణం ఏంటో వినండి ఒకసారి. The slightest wish of the king becomes like a shouted command to his. దేవుని బిడ్డలారా, యుద్ధ వీరునికి ఉండే గుణలక్షణం ఏంటి అంటే రాజు యొక్క హృదయంలో ఉన్న ఒక చిన్న ఆశ కూడా యుద్ధ వీరునికి ఒక పెద్ద ఆజ్ఞగా మారిపోతుంది. Can you just imagine Jesus walking through Telangana tonight? ఈ రోజు రాత్రి యేసయ్య మన తెలంగాణ రాష్ట్రంలో ఆయన సంచారం చేస్తున్నాడు అనుకోండి, ఊహించండి. And he says, "Who's going to give me Hyderabad?" ఇదిగో హైదరాబాద్ నాకు ఎవరు ఇస్తారు అని ఆయన మనసులో అనుకుంటున్నాడు అనుకోండి. "Who's going to give me Warangal?" నాకు వరంగల్ ఎవరు ఇస్తారు అని ఆయన మనసులో అనుకుంటున్నాడు అనుకోండి. "Who's going to give me Nizamabad?" నిజామాబాద్ ని ఎవరిస్తారు నాకు, దాన్ని నాకు ఎవరు సొంతం చేస్తారని మనసులో అనుకుంటున్నాడు అనుకోండి. Here they are. Who's going to give me this state? దేవుని బిడ్డలారా, ఆ పేపర్ లో లిస్ట్ అంతా ఉంది చూడండి. ఎవరిస్తారు ఈ రాష్ట్రం అంతా ఎవరిస్తారు అని ప్రభు తన మనసులో అనుకుంటున్నాడు అనుకోండి. And Pastor John says, "Did you hear what the king said?" పాస్టర్ జాన్ అంటాడు, రాజైన యేసు తనలో తాను ఏమనుకున్నాడు విన్నావా, నువ్వు విన్నారా? Let's give the king our state of Telangana. మన తెలంగాణ రాష్ట్రాన్ని మన రాజుకి ఇచ్చేద్దామా? పదండి వెళ్ళి మన రాష్ట్రాన్ని ఆయనకి ఇచ్చేద్దాం. The slightest wish of the king is like a shouted command. రాజు యొక్క మనసులో ఉన్న కోరిక, దేవుని బిడ్డ మనకు యుద్ధ వీరుడైన మనకు ఒక గంభీరమైన ఆజ్ఞగా మారిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. And there's more here in this text. దేవుని బిడ్డల వచనాల్లో ఇంకా లోతైన సత్యాలు ఉన్నాయి. But you can read it and figure those things out for yourselves. మీకు మీరుగా చదవండి, ధ్యానించండి, దాంట్లో ఉన్న సత్యాలను గ్రహించండి. And you raise up warriors who will stand with you in your church congregation. మీ సంఘాల్లో నుంచి మీతో పాటు నిలవబడే యుద్ధ వీరులను మీరే తయారు చేయండి. People who are fearless. భయము లేని వారిని తయారు చేయాలి. Warriors who have a frozen hand. ఏది ఏమైనా వెనక్కి తగ్గని వారిని తయారు చేయాలి. Warriors who stand alone. ఒంటరిగానే నిలవబడి పోరాడే వారిని తయారు చేయాలి. Warriors who know how to defend their territory. వారి యొక్క స్థావరాన్ని కాపాడుకోగలిగే అటువంటి ధైర్యశాలిని తయారు చేయాలి. And warriors who the slightest wish of the king is a shouted command. రాజు మనసులో ఉన్న అతి చిన్న కోరిక కూడా
శిరస వహించే గొప్ప ఆజ్ఞగా ఎవరికి మారిపోతుందో అటువంటి యోధులను తయారు చేయాలి. And you know, Jesus was that kind of warrior, wasn't he? యేసుక్రీస్తు ప్రభు అలాంటి యోధుడే, అవునా కాదా? He came without fear. ఏ భయము లేకుండా యేసయ్య జీవించాడు. And he grabbed the cross with a frozen hand. దేవుని బిడ్డలారా, సిలువ మరణానికి ఆయన వెనక్కి తగ్గలేదు. చెయ్యి తిప్పుకునే వరకు దాన్నే పట్టుకొని ఉన్నాడు. And he walked up the hill alone. అంతేకాదు, ఒంటరిగానే ఆ కొండ మీదకి ఆయన ఎక్కాడు. No one could walk with him. ఎవరు ఆయనతో నడవకపోయినా ఆయన మాత్రం ఆ శిఖరాన్ని ఎక్కాడు. And he was nailed to that cross. ఆయన సిలువకు అంటుకొట్టబడ్డాడు. And in so doing, he was defending the territory of salvation that God had given him. అది చేయడంలో, సిలువ మరణం పొందడంలో రక్షణ తన ప్రజలకు దేవుడు అనుగ్రహించాడని, ఇదిగో ఆ రక్షణను కాపాడడానికి, ఆ స్వాస్యాన్ని కాపాడడానికి ఆయన మరణించాడు. And he went behind the enemy lines to death itself. అంతేకాదు, మరణము దగ్గరికి, పాతాళము దగ్గరికి యేసయ్య వెళ్ళినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాము. And he took the keys from the king of death. ఇదిగో మరణము యొక్క, పాతాళము యొక్క తాళపు చెవులను యేసయ్య తీసుకున్నాడు. And he said, "You cannot hold me. ఇదిగో నీవు నన్ను బంధించి ఉంచలేవు" అని చెప్పాడు ఆయన. I am the resurrection. నేనే పునరుత్థానాన్ని అన్నాడు. హల్లెలూయా. Our God is a warrior God. దేవుని బిడ్డలారా, మనం నమ్ముతున్న యేసయ్య అద్భుతమైన యోధుడు ఆయన. And those who follow him, they are warriors. యేసును ఎవరు వెంబడిస్తారో వారందరూ కూడా యుద్ధ వీరులు, యోధులే. And they change history. చరిత్రను మార్చగలిగే యోధులు. That's who we are. మనం అదే అయి ఉన్నామండి. దేవునికి మహిమ కలుగును గాక. And amen. ఆమేన్, ఆమేన్. Let me pray. I want to pray for you. మీ కొరకు ప్రార్థన చేయాలని ఆశిస్తూ ఉన్నా. ప్లీజ్ ప్రే అండ్ బెనెడిక్షన్ వెస్. Father, I thank you for these brothers who are mighty warriors for God. తండ్రి, నీ కొరకై యుద్ధ వీరులుగా నిలబడిన ఈ సహోదరులందరిని బట్టి నీకు స్తోత్రం. I pray that the God who has saved them will keep them. రక్షించిన దేవుడే వీరిని భద్రపరచును గాక అని ప్రార్థన చేస్తూ ఉన్నా. I pray that you will enable them to win their state of Telangana and present to the Lord himself. తండ్రి, తెలుగు రాష్ట్రాల్ని ప్రభు కొరకు సంపాదించి ప్రభు చేతిలో అర్పణగా పెట్టే ఆ కృప ఇక్కడున్న ప్రార్థనా యోధులకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. May they live without fear. భయం లేని వారిగా బిడ్డలు జీవించుదురు గాక. May they live with a frozen hand. తండ్రి, వెనక్కి తగ్గని వారిగా బిడ్డలు ఉందురు గాక. May they know how to stand alone. ఒంటరిగా నిలవబడ్డం అంటే ఏంటో బిడ్డలు తెలుసుకుందురు గాక. May they know how to defend the territory that you've given them. నీవు వారికి ఇచ్చిన ఆ పొలాన్ని కాపాడుకొని భద్రపరచడం నాయనా బిడ్డలకు తెలియను గాక. I pray in the name of the Father, the Son, and the Holy Spirit. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని పేరిట ప్రార్థిస్తూ ఉన్నాను. Amen. ఆమేన్. Thank you, brothers.